ఈరోజు మన హీరో, ఎప్పుడు మన హీరో, ఈరోజు మన స్పెషల్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ అందరికీ, ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ శుభ సాయంత్రం. బాలకృష్ణ గారి గురించి ఇది 50 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవార్డు రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మా బాలకృష్ణ గారిని దీనికి సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, బాబు నువ్వు కష్టపడుతూ పని చేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు, మీ పనినే నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తున్నాయి. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. మీ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధించాలి, సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ అని కాదు. కాబట్టి ఇంకా ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తాయి. అలాగే ఈ 50 సంవత్సరాల మీ జర్నీలో దగ్గర మనం సింహ చేసి 2008 అంటే ఇప్పుడు దగ్గర 16 నుంచి 17 సంవత్సరాల పాటు మీ జర్నీలో 17 సంవత్సరాల పాటు నేను కూడా ఉండటం అనేది నిజంగా నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఈ పరిశ్రమ మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము. థ్యాంక్ యూ బాబు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ గారికి, అలాగే మీ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. ఒకే మాట, బాలయ్య బాబు 50 ఇయర్స్ జర్నీలో నేను ఉండటం, ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా. బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు, ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది, కోపం వచ్చిన అలానే ఉంటుంది. బాలయ్య బాబు ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు 2.0 కూడా నెక్స్ట్ చూడబోతున్నారు 100%. అండ్ ఐ లవ్ యూ బాలయ్య. బాలయ్య బాబు బంగారం. జై బాలయ్య. Record breaking world. Babu, you're a record breaker. Keep breaking all the records forever. Thank you, Babu. Congratulations. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్, నో ఫిల్టర్స్. బాలయ్య బాబు అంటే నో ఫిల్టర్స్. అది సినిమా అయినా, నిజ జీవితం అయినా, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఏదైనా సరే. బండి సంజయ్ గారు ఇందాక అన్నారు వాళ్ళ నాన్నగారు బాలయ్య బాబు గారిని డాక్టర్ అవ్వాలని. సార్, ఆయన డాక్టర్ అవ్వకపోయినా ఎంతోమందికి సినిమా రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు. మీరు అన్న జై బాలయ్య అనేది పెద్ద మెడిసిన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ డాలాస్లో కూడా బాలయ్య బాబు పురం అయిపోయింది అది. సో బాలయ్య బాబు గారికి ఈ ఫెలిసిటేషన్ ఇవ్వటం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.